హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ ఎగ్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మైదా పిండి తీసుకోవాలి. అందులోకి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని పిండిలో యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా వేడి ఆయిల్ వేయటం వల్ల మనకి సమోసా అనేది క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా పిండికి ఆయిల్ మొత్తం పట్టేసిన తరువాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా పిండి అనేది కలుపుకోవాలి. మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి సమోసా అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. 5 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత మరొక్కసారి మొత్తం పిండిని కలుపుకొని ఇప్పుడు చిన్న బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మొత్తం పిండిని ఈ విధంగా బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీ ఏ విధంగా నొక్కుకుంటామో అదే విధంగా నొక్కుకోవాలండి. చపాతీ కన్నా చాలా పల్చగా నొక్కుకోవాలండి. అప్పుడే మనకి సమోసా అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే పెద్ద షీట్లు కూడా నొక్కుకోవచ్చండి. నేనైతే చిన్నవిగానే నొక్కుతున్నాను. వీడియో చూసేటప్పుడు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం పిండిని ఈ విధంగా షీట్లు తయారు చేసి పక్కన పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా రెండు వైపులా కాస్త హీట్ చేసుకోవాలండి మొత్తం షీట్లని. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న షీట్లు మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు సమోసా తినాలనిపించినా ఫ్రెష్గా అప్పుడు చేసుకొని తినచ్చండి. ఇప్పుడు షీట్లు మొత్తం ఈక్వల్గా పెట్టుకొని స్కేల్ సాయంతో కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. మనం షీట్స్ కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే సమోసా అనేది కరెక్ట్ షేప్లో వస్తుందండి. షీట్స్ కట్ చేయగా వచ్చిన ఈ ముక్కలు పక్కన తీసి పెట్టుకుంటే మనం సమోసా ప్రిపేర్ చేసుకున్న తరువాత అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఎగ్ సమోసా అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చేసే మెథడ్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం షీట్లు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. అందులో కాస్త సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికేలోపు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా ఉడికించుకున్న ఎగ్స్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. మనకి చాక్ సాయంతో అయినా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరి కాసేపు ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. 2-3 పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తరువాత ఓరెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లోకి పెట్టుకొని మొత్తం మిశ్రమాన్ని మరి కాస్త వేపుకోవాలండి. ఎగ్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మరి కాస్త మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి.
ఉడికించుకున్న ఎగ్స్లో మిరియాల పొడి వేయటం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ టమోటా సాస్ యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి సమోసా అనేది ఎలా చుట్టుకోవాలో చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలండి. మనం క్లోజ్ చేసుకోవటానికి మైదా పిండిని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం క్లోజ్ చేసుకోవటానికి ఈ పిండిని కాస్త ఈ విధంగా అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసి సమోసాని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు సమోసాని ఒక్కొక్కటిగా తీసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అప్పుడే మనకి కరెక్ట్గా లోపల వరకు కుక్ అవుతాయండి. చూడండి, మెల్లిగా ఈ పక్కకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ సమోసా ప్రిపేర్ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.